లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ స్థానిక సమరానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీల రిజర్వేషన్ల ఖరారుతో ప్రక్రియ ప్రారంభం బీజేపీది అత్యంత ప్రమాదకర సిద్ధాంతం ఏఐటీయూసీ 2వ మహాసభలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధ్వజం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో విరివిగా ఉద్యోగ అవకాశాలు ఏటీసీ సెంటర్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వ్యాఖ్యలు ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి బాపూజీ సేవలను కొనియాడిన వక్తలు జిల్లా కలెక్టరేట్ మైదానంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వేడుకలలో పాల్గొన్న కలెక్టర్ సిపి ఎమ్మెల్యేలు మహాత్మా జ్యోతిబరావు ఫులే స్ఫూర్తితో కులరహిత సమాజం కోసం పోరాడతామని సిపిఎంఎల్ మాస్లన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాజకీయ కుల ఉచ్చులో పేదలు శ్రమజీవులు పడకూడదని అన్నారు. బీజేపీ సహితం అగ్రవర్ణాల పక్షాన నిలబడి మనువాదంను అమలు చేయడానికి పూనుకుంటుందని ఆరోపించారు. బీజేపీ కుల ఉన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శనివారం నాడు ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎంఎల్ మాస్లైడ్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం అధ్యక్షతన సభ నిర్వహించారు. సిపిఎంఎల్ మాస్లైడ్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కులం ఆనవాళ్లు మనం రాకెట్ యుగంలోకి వెళ్లినా ఇంకా కొనసాగడం సిగ్గుచేటు అన్నారు. ఉన్నత కులాలుగా చెప్పుకుంటున్న వారు తమ పేర్ల వెనకాల తోకలు తగిలించుకుంటే కుల పీడితులు సహితం కులం తోకల్ని తగిలించుకోవడం కులం పోకుండా చేయడమేనన్నారు. ప్రభుత్వాలు సహితం ఓట్ల కోసం కుల రాజకీయాలకు పూనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కులరక్కసిని తరిమివేయడానికి యువత కంకణబద్దులు కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఎం ముత్తెన్న, ఎస్ సురేష్, ఆర్ రమేష్, కె రాజేశ్వర్, జి కిషన్, వి సత్యవ, పీడీఎస్ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఉపాధ్యక్షులు ఎల్ అనిల్ కుమార్, పార్టీ డివిజన్ నాయకులు బి కిషన్, ఆర్ దామోదర్, బి బాబన్న, ఏ అశోక్, యు రాజన్న, ఆకుల గంగారాం, మండల నాయకులు జి అరవింద్, టి గంగాధర్, పిఓడబ్ల్యూ నాయకులు జి పద్మ, ఎం సునీత, వి బాలయ్య, ఈ రమేష్, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి ఎస్ దుర్గా, ఏరియా అధ్యక్షులు డి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఏర్పడి 152 సంవత్సరాల సందర్భంగా వర్గ పోరాటాల్ని, వర్గ చైతన్యాన్ని, కుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టాలని సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వందలాది మందితో ఈరోజు సదస్సు నిర్వహించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూఢ విశ్వాసాల్ని, మతోన్మాద వాదాన్ని పెంచి పోషించే విధంగా ప్రోత్సహిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా సత్యశోధక సమాజం, జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి చేసిన కృషి, కుల నిర్మూలన అయితేనేమి, ఛాందస భావాలని రూపుమాపడానికి చేసిన ప్రయత్నం ఏంటి, త్యాగాలేంటి, వాటన్నిటిని కూడా నెమరవేసుకొని ఈనాటి కూడా జాడ్యాన్ని పట్టి పీడిస్తున్న వ్యవస్థని ప్రశ్నించడం కోసం ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. పెరియార్ రామస్వామి చేసిన కృషి, కులాంతర వివాహాన్ని ప్రోత్సహించే విధంగా, మూడవ విశ్వాసాన్ని వ్యతిరేకించే విధంగా చేసిన కృషి ఇవాళ మనకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఉంటుంది.
ఆ విలువలో వర్గ పోరాటాన్ని మనం అభివృద్ధి చేద్దాం. అదే నిజమైన వాళ్ళకి నివాళులు అర్పించిన వాళ్ళ మొత్తం వాళ్ళ ఆశయాల్ని వాళ్ళు ఏదైతే కోరుకున్నారో కులం లేని సమాజం, సమానత్వ సమాజం ఏదైతే అనుకున్నారో అది సాధ్యమవుతుందని చెప్పేసి ఆ ప్రయత్నం చేద్దామని చెప్పేసి మన సిపిఐఎంఎల్ మాస్లైన్ తెలంగాణవాది స్వాతంత్ర పోరాట యోధుడు ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఈ ఉత్సవాలు జరిపారు. నగరంలోని మహనీయుల విగ్రహాల పార్క్ లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు తదితరులు వినాయక్ నగర్ లోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకు అంకిత భావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా దేశ స్వాతంత్ర పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభల్లో గలమెత్తి తన పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని గుర్తు చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు అందరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, పద్మశాలి బీసీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి, జోహార్ కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి. బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, దళిత బంధువుల ఐక్యత, దళిత బంధువుల ఐక్యత. జోహార్ కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి. జానకంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని లాభాల బాటలో పయనింపజేసేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నామని చైర్మన్ స్పష్టం చేశారు. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ FPO స్కీమ్ లో భాగంగా జానకంపేట సొసైటీని ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయమని సొసైటీ చైర్మన్ నరేందర్ తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ కొనసాగింది. గ్రామ శివారులోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన మహాజన సంఘం చైర్మన్ మిద్దె నరేందర్ అధ్యక్షతన కొనసాగింది. మహాజన సభలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో సంఘానికి సంబంధించిన ఆదాయ ఖర్చుల వివరాలు సంఘం కార్యదర్శి గంగారెడ్డి ప్రవేశపెట్టగా సభలో పాల్గొన్న సంఘం సభ్యులు జమా ఖర్చులతో పాటు పలు అంశాలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ మాట్లాడుతూ తాను సొసైటీ చైర్మన్ పదవిని అలంకరించిన నాటి నుండి నేటి వరకు సంఘం ఆర్థికంగా అభివృద్ధి పదంలో పయనించేందుకు తన వంతు సహకారాన్ని శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సొసైటీ కొరకు గత 28 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్థలం సమస్యను అందరి సహకారంతో సాధించి సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని గుర్తు చేశారు. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ పథకంలో భాగంగా జానకంపేట సొసైటీ ఎంపిక కావడం సంతోషకరమైన విషయమని అన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో వేయింగ్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించడంతో పాటు ఎరువుల గోదామును నిర్మించేందుకు గాను ఆర్థిక చేతను అందించాలని కోరేందుకు త్వరలోనే బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిస్తామని తెలిపారు. గ్రామంలో NDCCB బ్యాంక్ యొక్క బ్రాంచ్ ను ఏర్పాటు చేయడానికి గ్రామంలో అన్ని రకాలుగా అవకాశం ఉన్నందున బ్యాంక్ యొక్క బ్రాంచ్ ను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని తెలిపారు. రైతు రుణమాఫీ కాని రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు. అలాగే వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు రైతు మిత్ర అనే పథకంలో ఎకరాన 2.5 లక్షల రూపాయలు లోన్ తీసుకునే ఆస్కారం ఉందని, ఈ క్రమంలో తమ వ్యవసాయ భూమిని రైతులు సొసైటీ పేరిట మార్టిగేజ్ చేయాల్సిన అవసరం ఉంటుందని కార్యదర్శి గంగారెడ్డి తెలిపారు. రైతు మిత్ర ద్వారా లోన్ సదుపాయం పొందాలనుకునే రైతులు తమను నేరుగా కార్యాలయంలో సంప్రదించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ దాసరి ఒడ్డెన్న, డైరెక్టర్లు, సంఘ సభ్యులు, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి కిషోర్, మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు, ప్రజలు మరియు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. అట్లాగే ఏమన్నా మనకు సబ్సిడీలు వస్తే కూడా మన జిల్లా అధికారుల నుండి లేదా వ్యవసాయ అధికారుల నుండి మనకు వస్తే లెటర్ వస్తుంది. సొసైటీ సభ్యులకు మీరు అందరూ చెప్పండి అని అంటారు. అట్లా మనం దాని ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం లెటర్ ప్రకారం చెప్తాం. కానీ మనకి ఏం రాదు, మనం చెప్పినా మనకు రేపటి మన ప్రాబ్లం ఏంటి అది డైరెక్ట్ వ్యవసాయ శాఖకు వస్తున్నది, పేపర్లో వస్తున్నది, మన దగ్గరికి రాదు. అగ్రికల్చర్ వాళ్ళు వెళ్ళిపోతుంది మండలం వాళ్ళ నుంచి మనకి ఏదైనా వాళ్ళు ఇచ్చినా కూడా మనం చెప్పగలుగుతాం. రైతులు నేనైతే ఏదైనా కూడా వాట్సాప్ పెడతా, అందరికి విషయాలు ఇట్లా తెలవాలని చెప్పేసి చెప్తున్నాము. కాబట్టి అట్లా వస్తే చెప్తాం, దానికి అభ్యంతరం లేదు. మనం వచ్చినటువంటి అందరికి తెలియజేయడం మా బాధ్యత, తెలియజేస్తాం. అందరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలుసుకో. అట్లాగే ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి కూడా మనం ప్రతిసారి
ప్రతి సీజన్లో కూడా మీ అందరూ తెలుసు ప్రారంభం కంటే ముందు వడ్ల కొనుగోలు కాంట ప్రారంభించినప్పుడే రైతులందరూ పిలుస్తున్నాము, ఫోన్లు చేస్తున్నాము, వాట్సాప్లో పెడుతున్నాము. దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా సొసైటీ కాడ కూర్చుంటూ మాట్లాడుతున్నాం. బాధలు సాధలు ఏమున్నాయి, రైతులు ఏమున్నాయి, సొసైటీది ఏముంది, ప్రభుత్వంది ఏముంది, ధర ఎంత ఉంది, ఏంది విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. మీరు అందరూ వస్తున్నారు రైతులు, అక్కడ చర్చ జరుగుతున్నాయి. జరిగినటువంటి దాంట్లో ఖచ్చితంగా మనం పాటించాలి. దయచేసి మీరు పాటించాలి. కొందరు పాటిస్తున్నారు కరెక్ట్గా, కొందరు పాటిస్తలేదు. దీనివల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా కలెక్టర్ గారు సీరియస్గా ఉన్నారు, స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఖచ్చితంగా దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వస్తున్నాయి. మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం పంట పండిస్తున్నాం, మంచిగా పండించి బరాబర్ మనం జోకిచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా రైస్ మిల్ పోతుంది. రైస్ మిల్ వాడు కావాలని ఆపితే మేము పోతున్నాం, సెక్రటరీ పోతాడు, నేను పోతా. ఇంకా అవసరం ఉంటే రైతులను అయితే ప్రతి ఆపితే దారి ఆపితే మాత్రం రైతులను కూడా తీసుకుపోతున్నాం. అక్కడ మాట్లాడతాం, మళ్ళీ షాపులు కొట్టిస్తున్నాం, మళ్ళీ ఎవరేజ్ తీపిస్తున్నాం. అట్లేం లేదు, మేము బట్టినే మాట్లాడడం జరుగుతుంది. ఎవరైనా సతాయిస్తే ఎక్కువ మట్టుకు మన సతాయింపులకు గురైతలేవు. ముందు పోయినటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్సే లేవు, ముందు వచ్చినటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. చివరిగా వచ్చినటువంటి దానిపై సమస్య వస్తుంది. కొంతమంది రైతులు కూడా బట్టలు కొంత ఖరాబ్ ఉండడం వల్ల కూడా ఒక లారీలో మన దగ్గర రైతులందరూ చిన్న రైతులు, సన్న చిన్నకారు రైతులు కాబట్టి 20 సంచులు, 50 సంచులు, 100 సంచులే ఉంటే ఒక్కొక్క రైతు లారీ నిండాలంటే 650, 700, 750 కావాలి. అలాంటప్పుడు 10 మంది రైతులు, 12 మంది రైతులు వేస్తే తప్ప లారీ నిండదు. ఆ 10-12 మంది రైతుల బట్టలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరి మంచిగా ఉంటాయనడం, చెడ్డగా ఉంటాయనడం, దానివల్ల కూడా సమస్య వస్తుంది. మీ అందరికి తెలుసు, మేము చెప్పినాం ఆ మీటింగ్, రైతు మీటింగ్లో చెప్తున్నాం. అది కొద్దిగా మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, ఈ రైతులకు సంబంధించినటువంటి విషయంలో అయితే నిజామాబాద్ కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య ఈ వేడుకలలో పాల్గొన్నారు. నిజామాబాద్ సమగ్రత జిల్లా కార్యాలయాల సముదాయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ వేడుకకు అట్టహాసపు ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్యాన్ మావే, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి తదితరులతో పాటు యావత్ జిల్లా యంత్రాంగం భాగస్వాములైన ఈ వేడుకతో కలెక్టరేట్ ప్రాంగణం సరికొత్త శోభతో ఉట్టిపడింది. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక చోటుకు చేర్చి గౌరీమాతను స్తుతిస్తూ మహిళలు లయబద్ధంగా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మహిళలు ఆలపించిన గేయాలు బతుకమ్మ ప్రాశస్త్యాన్ని చాటి చెప్పాయి. ప్రకృతిని ఆరాధించే ఈ వేడుక ఔన్నత్యం ఆవిష్కృతం అయ్యేలా అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అనే తేడా లేకుండా మహిళా ఉద్యోగులు, ఐకేపీ, మెప్మా మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వేడుకకు వన్నెలద్దారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎంతో ఉత్సాహంగా ఆడి పాడారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్, సిపి గౌరీమాతకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ పూల పండుగ ప్రాధాన్యతను ఇనుమడింపజేశాయి. సాయంత్రం నుండి రాత్రి వరకు కూడా ఏ మాత్రం అలసట చెందకుండా మహిళలు ఎంతో హుషారుగా బతుకమ్మ ఆడుతూ తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. దేదీప్యమానమైన విద్యుత్ దీపాల వెలుగులలో అందంగా అలంకరించుకుని నూతన దుస్తుల్లో బతుకమ్మలతో తరలివచ్చిన అతివలతో కలెక్టరేట్ ప్రాంగణమంతా సరికొత్త శోభను సంతరించుకుని అందమైన దృశ్యాన్ని ఆవిష్కరింపచేస్తుంది. దాండియా, కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో ఎటు చూసినా సందడి వాతావరణం కనిపించింది. ఈ వేడుకలకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులకు, మహిళలకు జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలలో అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. Thank you.
నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం సరస్వతి ఆలయానికి భక్తులు శనివారం పోటెత్తారు. సరస్వతి మాత కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుండి భక్తులు బాసర పుణ్యక్షేత్రానికి తరలివస్తున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. అక్షరాభ్యాసం చేయించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. శరన్నవరాత్రి వేడుకలలో అమ్మవారు సరస్వతి మాత కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బాసర క్షేత్రంలో అమ్మవారి క్షేత్రంలో అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు 6వ రోజున అమ్మవారు కాత్యాయని రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు. కాత్యాయని ఋషి వారు కాత్యాయని అనే ఋషి పార్వతీదేవికి తన కూతురుగా జన్మించాలని చెప్పేసి అనుష్ఠానం చేస్తాడు. అనుష్ఠానం చేసిన తర్వాత అప్పుడు పార్వతీదేవి ప్రసన్నమై అతనికి కూతురు రూపంలో కాత్యాయని రూపంలో అమ్మవారిని ఇస్తుంది. కాబట్టి కాత్యాయని రూపంలో మీ అమ్మవారి క్షేత్రంలో నువ్వు వెలిసి భక్తులందరికీ పుష్కలంగా ఆశీర్వాదం ఇవ్వాలి, విద్య, వినయము, బుద్ధి, జ్ఞానము, మేధాశక్తి కలిగించాలని చెప్పేసి ఆ కాత్యాయని దేవి మనందరికీ వరం ఇస్తుంది. కాబట్టి ఈ రోజున అమ్మవారి క్షేత్రంలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా అమ్మవారికి కాత్యాయని రూపంలో దర్శనం చేసుకొని పునీతులవుతారని చెప్పేసి కోరుతున్నాం. బాలకృష్ణ అర్చకులు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో విరివిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబీర్ అలీ అన్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఏటీసీ సెంటర్ల ప్రారంభోత్సవాలు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా యువతకు విరివిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబీర్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తెచ్చిన 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను శనివారం హైదరాబాద్ లోని మల్లెపల్లి ఏటీసీ సెంటర్ నుండి మంత్రులు జి వివేక్ వెంకటస్వామి, డి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 ఏటీసీ కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ ప్రారంభించారు. ఏటీసీ కేంద్రాలలో వివిధ కోర్సులలో శిక్షణ అందించేందుకు వీలుగా నెలకొల్పిన ఆధునిక యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సరికొత్త సాంకేతికత అంశాలతో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. అదే సమయంలో పారిశ్రామిక అవసరాలకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కమర్పల్లి, భీమ్గల్, నిజామాబాద్ లలో 5 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ఒక్కో ఏటీసీ సెంటర్ కు 4.70 కోట్ల నిధులను ఖర్చు చేశారని వివరించారు. మొదటి ఏడాది 6 కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతుందని, క్రమక్రమంగా మార్కెట్ డిమాండ్ ఉన్న మరిన్ని ఆధునిక కోర్సులలో శిక్షణ అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు. టాటా కన్సల్టెన్సీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఏటీసీ కేంద్రాలలో శిక్షణ ఇప్పిస్తోందని, దీనివల్ల విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్లేస్మెంట్ గ్యారంటీ ఉందన్నారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో, మల్టీనేషనల్ కంపెనీలలో ఆకర్షణీయ వేతనాలపై కొలువులు పొందేందుకు ఆస్కారం ఉంటుందని, స్వయం ఉపాధికి కూడా ఆ కోర్సులు ఊతమందిస్తాయని షబీర్ అలీ అన్నారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏటీసీ కేంద్రాల ప్రిన్సిపాల్స్, ఇన్స్ట్రక్టర్లు, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు. దీనివల్ల ఏం ఉపయోగం? గతంలో కూడా ఐటీఐ ఉండే, కానీ ఐటీఐలో అదే 50 సంవత్సరాల కింద అటువంటి మిషన్లు, వెల్డింగ్ మిషన్లు అన్ని పాతలు. ఇప్పుడు రోబోట్ ద్వారా, న్యూ టెక్నాలజీ ద్వారా చేయాలంటే ఇట్లా దాని గురించి గవర్నమెంట్ ఆలోచించి టాటా వాళ్ళతో తయారు చేసుకొని
టాటా వాళ్ళతో మాట్లాడి మరి మా విద్యార్థులని ట్రైనింగ్ మీరు ఇవాళ ఈ మిషనరీ ఇవన్నీ కూడా 4,70,00,000 రూపాయలు ఒక సెంటర్కు ఈ యొక్క నిజామాబాద్ సెంటర్కు 2 దీనికి దానికి 4,77,00,000 నంబర్ 2కు 4,77,00,000 మొత్తం కలిస్తే 8,9,50,00,000 రూపాయలతో ఇలా నిజామాబాద్ అర్బన్లో 2 సెంటర్స్ ఇప్పుడే మనం ప్రారంభం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన మెసేజ్ తర్వాత ఈ కార్యక్రమంలో మా ఉద్దేశం ఉంది అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ 244 విద్యార్థులకు కొన్ని 1 ఇయర్ కొన్ని 2 ఇయర్స్ కోసం వాళ్ళందరినీ కూడా ప్లేస్మెంట్ BHL మెగా టొయోటా కంపెనీ అలాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. అలాంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ స్కూల్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏంటంటే యువకులకు వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీ కాలేజెస్ ఖాళీ ఉండదు వాళ్ళకి ఇమ్మీడియట్లీ జాబ్ దొరకాలా. జాబ్ దొరకాలంటే ఇక్కడి ప్లేస్మెంట్ కావాలా. ఈ కాలేజీ నుంచి వెళ్ళేటప్పుడే వాళ్ళకి అడ్వాన్స్ ప్లేస్మెంట్ అయిపోవాలా. వాళ్ళ భవిష్యత్తులో బాగుంటారు. అదర్వైజ్ మీరు చూస్తున్నారు మరి డ్రగ్స్ కంట్రోల్ చేసేందుకు చదువుకున్న యువకులకు జాబ్స్ లేనందువల్ల వాళ్ళు కొంచెం దారి మలిగిపోతున్నారు. వాళ్ళ ఆలోచన కొంచెం మారిపోతుంది. అది మారిపోవద్దు. నేషనల్కి బిల్డ్ చేయాలా. తెలంగాణ బిల్డ్ చేసే దాంట్లో వాళ్ళు ఉండాలా. వాళ్ళు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకు మంచిగా సేవ చేసే మన విద్యార్థులు ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని ఆ లెవెల్లో పోవాలని గౌరవ ముఖ్యమంత్రి యొక్క ప్రయత్నం. ఇవాళ యావత్ తెలంగాణ 67 ITI కాలేజీలో ఈ నూతన 6 కోర్సులు ప్రారంభం చేస్తున్నారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని నమ్ముతారు భక్తులు. నగరంలోని ఇందిర ప్రియదర్శిని కాలనీలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తున్నారు. నిజామాబాద్ పట్టణంలోని ఇందిర ప్రియదర్శిని కాలనీలో శ్రీ సూర్య సమైక్య యువజన సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐపీడీ కాలనీ నవదుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పల్లకి సేవ నిర్వహించారు భక్తులు. అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ పల్లకి ఊరేగింపుతో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనముల నిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధనలక్ష్మి ధనముల నిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధనలక్ష్మి వరముల నిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి వరముల నిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి. జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మాతా మండపాలను సుందరంగా అలంకరించి రోజుకు అవతారంలో అమ్మవారిని అలంకరించి పూజలు జరుపుతున్నారు. సిరికొండ మండలంలో సైతం ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులు ఉమాజీ నరేష్ సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గాదేవికి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంచాలని
పాడి పంటలు సమృద్ధిగా పండాలని దుర్గాదేవిని మొక్కుకున్నారు. మండల ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో బతుకమ్మ దసరా పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. దుర్గాదేవి ఆశీస్సులతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇంకా ఎన్నో పదవులు చేపట్టాలని ఆశించారు. రాబోయే రోజుల్లో తమ గ్రామాన్ని మరింత అభివృద్ధి అవుతుందని గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, దుర్గాదేవి మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సద్గ్రామంలో దుర్గమ్మ గారి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మా న్యావనంది గ్రామంలో దుర్గమ్మ గారిని దర్శించుకొని న్యావనంది గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, దుర్గమ్మ ఆశీర్వాదం గ్రామ ప్రజల మీద ఉండాలని చెప్పి దుర్గమ్మ గారిని కోరుతూ, అలాగే మా న్యావనంది గ్రామ ప్రజలకు, అలాగే న్యావనంది యువకులకు, కార్యకర్తలకు, ఆడపడుచులకు, ప్రజలకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె యొక్క ఆశీర్వాదం న్యావనంది గ్రామం మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే రానున్న రోజుల్లో ఆమె ఆశీర్వాదంతో, ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో న్యావనంది గ్రామము అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి అదే విధంలో దుర్గమ్మ గారి ఆశీర్వాదం కూడా న్యావనంది మీద ఉండాలని చెప్పి ఈరోజు దుర్గమ్మ గారిని కోరడం జరిగింది. రానున్న రోజుల్లో న్యావనంది గ్రామాన్ని మా కార్యకర్తలతో పాటు, నాయకులతో పాటు కలిసి మరింత అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్దామని చెప్పి ఈరోజు న్యావనంది గ్రామ ప్రజలకు తెలియజేస్తూ, నన్ను కార్యకర్తలని ఇంత అభిమానిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దుర్గమ్మ గారి ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, జై మాత, జై దుర్గ. స్థానిక సంస్థల్లో అత్యంత ముఖ్యమైన రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన లెక్క తేలింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత జిల్లా అధికార యంత్రాంగం నిజామాబాద్ జిల్లాలోని 31 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, మండల పరిషత్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. శనివారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రిజర్వేషన్ల వివరాలను మీడియాకు వెల్లడించారు. జిల్లాలోని మొత్తం 31 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఎస్టీలకు 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. అందులో 1 మహిళకు రిజర్వ్ అయిందని కలెక్టర్ తెలిపారు. ఎస్సీలకు 5 జెడ్పీటీసీ స్థానాలు రిజర్వ్ కాగా మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయి. బీసీలకు 13 స్థానాలు రిజర్వ్ కాగా వీటిలో 6 స్థానాలు మహిళలకు కేటాయించారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరీలో ఉండగా వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలోని 31 ఎంపీపీ స్థానాలకు గాను ఎస్టీలకు 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. అందులో 1 మహిళకు రిజర్వ్ అయింది. ఎస్సీలకు 5 ఎంపీపీ స్థానాలు రిజర్వ్ కాగా మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయి. బీసీలకు 13 స్థానాలు రిజర్వ్ కాగా వీటిలో 6 స్థానాలు మహిళలకు కేటాయించారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరీలో ఉండగా వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు నివేదించడం జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన దయాకర్ గౌడ్ ను శనివారం నిజామాబాద్ పాత్రికేయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, దుర్గం జగన్, బైరు శేఖర్, చింతల గంగాదాస్, భూపతి రవీందర్ గౌడ్, సిరిగత ప్రసాద్, గంగారెడ్డి, రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. దుర్గామాత కృపా కటాక్షాలు కోటగిరి మండల ప్రజలపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని శాంకరి ఉత్సవ కమిటీ సభ్యులు హనుమంతరావు అన్నారు. దుర్గామాత దేవి మండపం వద్ద తమ గ్రామంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పొతంగల్ మండలంలోని కొల్లూరు గ్రామంలో శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ గ్రామంలో గత సంవత్సరం దుర్గామాత ప్రతిష్ఠాపించడం జరిగింది. దుర్గామాత ప్రతిష్టాపన నిత్యం పూజా కార్యక్రమాలతో పండగ వాతావరణం తలపిస్తోంది. శనివారం 6వ రోజు అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శాంకరి ఉత్సవ కమిటీ సభ్యులు విశ్వనాథ్ ఆధ్వర్యంలో దేవి మండపంలో ప్రత్యేక పూజలు జరిపి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాంకరి ఉత్సవ కమిటీ సభ్యులు హనుమంతరావు మాట్లాడుతూ ఈ దుర్గామాత దేవి గత సంవత్సరంలో కొల్లూరు గ్రామంలో ప్రతిష్ఠాపించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం సైతం దుర్గామాత దేవిని ప్రతిష్ఠాపించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం అంగరంగ వైభవంగా దేవి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుందన్నారు. చిన్నారులచే కోలాటాలు, నృత్యాలు, వక్తలచే ఉపన్యాస కార్యక్రమాలు, నిత్యం భజన కార్యక్రమాలు నిర్వహణ కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమంలో కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ విఠల్,
శాంకరి ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు లోని సాయి కుమార్, సభ్యుడు హనుమంతరావు, ప్రశాంత్, ప్రకాష్, గణేష్, రవి, సత్యనారాయణ, సుజాత, ఇందూర్ గ్రామస్తులు, యువకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ గ్రామం కొల్లూరు మండలం పోతంగల్. మా దగ్గర నవరాత్రులలో రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. జై బోలో భవానీ మాతా, జై బోలో భవానీ మాతాకి జై. కొల్లూరు గ్రామంలో దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మా గ్రామంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా పొద్దున, ఉదయం, మధ్యాహ్నం, మధ్యాహ్నమేమో అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పొద్దున పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయి. నిన్న కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి హోమం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ దుర్గామాత ఉత్సవాలు 11 రోజులు మంచిగా చేసుకొని నిమజ్జనం చేసుకుంటాం. ఇందులో మా కమిటీ సభ్యులు అందరూ పాల్గొని, మంచి గ్రామస్తులు కూడా అందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. మా గ్రామస్తుల సహకారం కూడా బాగానే ఉంది. ఇది 2వ సంవత్సరం. మేము గత సంవత్సరం కొత్తగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ సంవత్సరం 3వ సంవత్సరం. ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఆ దేవి మాత ఆశీస్సులు మా గ్రామ ప్రజలందరికీ ఉండాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం బీజేపీ పార్టీదని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుందని, కార్మిక కర్షకుల శ్రమను దోపిడీ చేసి బడా నాయకులకు దోచిపెడుతుందని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి, దడువాయి, చాటా, స్లీపర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ 2వ రాష్ట్ర మహాసభలు శనివారం జిల్లా కేంద్రంలోని ఉమా మహేశ్వర హాల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రద్ధానంద్ గంజ్ హమాలి భవనం నుంచి శివాజీ చౌక్ రైల్వే గేట్ మీదుగా ఉమా మహేశ్వర హాల్ వరకు వేలాది మంది ఏఐటీయూసీ మార్కెట్ యార్డ్ సంఘాల ఆధ్వర్యంలో ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. ఈ మహాసభలకు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య అధ్యక్షత వహించగా, ఈ మహాసభల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పు గంగారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ, సహాయ కార్యదర్శి ప్రవీణ్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంకర భూమయ్య, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ఏఐటీయూసీ చేసిన పోరాటాల ఫలితంగానే 50 కిలోల బస్తాలు రావడం గర్వకారణమన్నారు. పోరాటాల వల్లనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. హమాలీలకు సమగ్ర చట్టం రావాలన్నారు. చట్టం వస్తే అన్ని అందులో పొందుపరుస్తారని, దీంతో న్యాయం జరుగుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు చట్టం ఉందని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీలతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా చాటాలన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, కార్మికులకు అండగా ఉంటామన్నారు. గత 10 ఏళ్లలో మార్కెట్ యార్డు ఉందా లేదా అన్నట్టుగా ఉండేదని, రైతు బిడ్డను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ కలకలలాడుతుందన్నారు. అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మునీశ్వర్, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, వరంగల్ మార్కెట్ యార్డ్ యూనియన్ అధ్యక్షులు రమేష్, జనగామ జిల్లా మార్కెట్ యార్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శివాజీ, వేణుమామల మార్కెట్ అధ్యక్షులు కృష్ణ, జనగామ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు యాకూబ్, నిజామాబాద్ జిల్లా హమాలి యూనియన్ అధ్యక్షులు పరశురాం, జిల్లా దడువా యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా గుమస్తా అధ్యక్షులు బాలాంజనేయులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ స్వయం ఉపాధితో కూడినటువంటి కార్మిక వర్గం దాదాపు 70-80% ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ హమాలి, దడవాయి, చాటా, స్వీపర్స్ వీళ్ళకి సంబంధించి 187 మార్కెట్లో 40 లక్షల మంది ఉన్నారు. ఇలా చూస్తే లక్షలాది మంది వాళ్ళ కష్టంతోనే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే కొద్దిగా చేయూతని ఇవ్వమని అడుగుతున్నారు. ఆ చేయూత అంటే అలా అంటే వాళ్ళకి ప్రభుత్వానికి ఖర్చు కూడా ఉండదు. ఇప్పుడు ఒకే వాళ్ళకు మార్కెట్ కమిటీకి సంబంధించి మన హమాలీకి సంబంధించినటువంటి సమగ్ర చట్టం తయారు చేస్తే వీళ్ళకి ఏదైనా యాక్సిడెంట్స్ అయినా ఇంకోటి అయినా కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. అదే పద్ధతుల్లో వేతనం ఒకే రాగా ఉండే విధంగా చేసుకోవచ్చు. అలాగే మేమేమడుతున్నామంటే పిఎఫ్ లాంటిది ఇటువంటి ఇస్తే
వాళ్ళు రేపు రిటైర్ అయిపోయిన తర్వాత కొంత గవర్నమెంట్, కొంత రైతులు, లేకపోతే మార్కెట్ కమిటీ, కొంత కార్మికులు పెట్టుకుంటే వాళ్ళకి రేపు రిటైర్మెంట్ తర్వాత 15,000, 20,000 అలా వస్తాయి. ఈ విధమైనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేయాలని డిమాండ్తో ఇవాళ ఈ బహిరంగ మహాసభ జరిగింది. ఈ మహాసభ ఈ కోరికలన్నింటినీ మన పెద్దలు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ గోపతి గారు, అలాగే మన గంగారెడ్డి గారు, వాళ్ళందరూ మా ఏఐటీసీ నాయకులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్నాం. నిజామాబాద్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో మరి హమాలి, గడ్వాయి, చాటా, స్వీపర్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి మరి నాతో పాటు పెద్దలు సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా వచ్చారు ఇక్కడికి. వారందరి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు. ఏంటంటే ఒకటి, ఈ కార్మికుల యొక్క వయస్సు 58 నుండి 65 పెంచాలని, తర్వాత వాళ్ళకు కూడా ఈఎస్ఐ, తర్వాత ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్స్ అని ఇవ్వాలని, మళ్ళీ ఈ రెగ్యులరైజేషన్ ఆఫ్ ద టారిఫ్స్ అన్నీ కూడా అందరు కూడా ఒకటే తారీఫ్గా ఉండేటట్టు, రెగ్యులర్గా ఉండేటట్టు మరి భద్రత కలగాలని చెప్పి ఒకటి కోరారు. తర్వాత ఆరోగ్యపరంగా కూడా ఈఏ పాలసీ అంటే యాక్సిడెంటల్ పాలసీ 10 లక్షల వరకు పెంచాలి. సిరికొండ మండలం తూంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ అధ్యక్షులు రాములు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో సంఘం చేపట్టిన కార్యకలాపాలు, వార్షిక నివేదికను వివరించారు. తూంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ జరిగింది. సభలో సంఘం జమా ఖర్చులు, వ్యాపార ఖాతాలను కార్యదర్శి చదివి వినిపించారు. అనంతరం రైతులు అడిగిన ప్రశ్నలకు సొసైటీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ అబ్బాస్ సమాధానాలు చెప్పారు. కొందరు రైతు రుణమాఫీ కానీ రైతులు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాగైనా రుణమాఫీ చేయించాలని పాలకవర్గ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో కొద్దిసేపు సభలో ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పటికీ అధ్యక్షులు రాములు నాయక్ రైతు రుణమాఫీ చేయిస్తానని, అందరం కలిసి రుణమాఫీ అయ్యేటట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని అన్నారు. తాము కూడా రుణమాఫీ కాని రైతుల పేర్ల నివేదిక ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని, ఎవ్వరూ కూడా అధైర్యపడకుండా ఉండాలని, ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ రైతు రుణమాఫీ చేస్తుందని హామీ ఇవ్వడంతో సభ ప్రశాంతంగా ముగిసింది. ఈ సభలో కార్యవర్గ సభ్యులు కార్యదర్శి దేవిలాల్, స్టాఫ్ అసిస్టెంట్ నరేష్, మహిపాల్, రైతులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ బిల్ 625, ఓపేతండ జీపీ మీటింగ్ 300, సిబిసి తుంపల్లి లక్ష్మికి 1000 రూపాయలు, యూపీఎల్ మిషన్ రీఛార్జ్ 1884, యాప్ రీఛార్జ్ 859, అధ్యక్షుల వారి ఫోన్ రీఛార్జ్ 2008 రూపాయలు, ఆఫీస్ ఫోన్ రీఛార్జ్ 1032, లారీ ఆగినందుకు భోజనాలు తుంపల్లి 600, పాకాల హుసేన్ నగర్ 2500. భీమ్గల్ మండలం సిద్దపల్లి గ్రామంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలను జరుపుతున్నారు. భీమ్గల్ మండలం సిద్దపల్లి గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాలక్ష్మి నమః, ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా లక్ష్మి అనుగ్రహం లేనిదే మన జీవితం గడవడం చాలా కష్టం. అటువంటి లక్ష్మీదేవి యొక్క రూపాన్ని దేవి నవరాత్రిలో చాలా భక్తితో సేవించడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో ఆ లక్ష్మీ నారాయణుల అందరికీ ధన ఐశ్వర్యాలు లభిస్తాయి. పాలక్కడిలో ఉద్భవించిన మహాలక్ష్మి అవతారము, అలా ఉద్భవించిన అమ్మవారిని శ్రీమన్నారాయణ తన యొక్క వక్షస్థలంలో ఉంచుకుని స్వామి శ్రీనివాసుడు అయినాడు. అటువంటి అమ్మవారిని భక్తితో సేవించడం వలన ఇహపర సుఖాలు లభిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో వ్యాపారులు, ఉద్యోగాలు అన్ని కూడా చేకూరి ధన కనక వస్తువులతో సుఖంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. దేవి నవరాత్రులు రావడం అంటేనే అమ్మవారి అనుగ్రహం కోసం. అటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి రోజు ఒక్క రూపంలో అమ్మవారిని సేవించడం భక్తుల యొక్క భాగ్యం అన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు మహిళల చేత కుంకుమార్చన చేయించారు. కుంకుమార్చన విశిష్టతను అర్చకులు వివరించారు. నిమ్మగిరీశాయ కమలానాయకాయతే జీవసంత్రాణ భారాయ జగజ్జన్మాది హేతవే వేద వేదాంత వేద్యాయ దశరూపాది ధారణే స్తోత్రం త్వాం న సమర్థోస్మి విదేహి కరుణాన్మహి జాతవేదసే సునవామ సోమరాతీయతో నిదహాతి వేదః
सनपर्ष दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरिता तन्निः ॐ तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले दुष्टां दुर्गां देवी गुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः श्रीगुरुभ्यो नमः श्री श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति मनोरथाः భగవంతుడి యొక్క ఆశీర్వచనంతో మన కులదైవమైనటువంటి సాక్షాత్ లింబాద్రి నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో ఈ భీమ్గల్ మండలంలో ఉన్నటువంటి సిద్ధపల్లి అనేటువంటి కుగ్రామం లోపల గత 14 సంవత్సరాలు సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఈ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి. అయితే ప్రారంభం నుంచి కూడా అనేక మంది దీని యొక్క దినదినాభివృద్ధికి కృషి చేసిండ్రు. పేరు పేరున చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అందరూ కూడా దీనికి గ్రామ ప్రజలు కానీ పిల్లలు కానీ ప్రతి వారు కూడా మా గ్రామం లోపల అమ్మవారి యొక్క సన్నిధానం ఉండాలి, మేము కూడా ధర్మపరులై ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా విశేషంగా భక్తిని చాటుతూ అమ్మవారి యొక్క సేవను చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయితే 10వ సంవత్సరం లోపల సిద్ధపల్లి గ్రామం యొక్క అభివృద్ధి కోసం సప్తశతి హవన కార్యక్రమం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మామూలుగా స్థాపితా దేవత యొక్క హవనం జరుగుతుంటుంది. ఆ 10వ సంవత్సరంలో కూడా ఆ సప్తశతి మహాయాగం జరిగింది. దాని ప్రభావంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మందికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. వివాహాలు కానీ, ఉద్యోగాలు కానీ, తర్వాత పిల్లల యొక్క ఉన్నత చదువులు కానీ అనేక ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు శాస్త్రం ఉంది. కాబట్టి ఆ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా భక్తులు విశేషంగా వస్తున్నారు. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. మామూలుగా వీరు రావడం కాకుండా వాళ్ళ లోపల కూడా భక్తి పెరుగుతూ వస్తున్నది. అమ్మవారి యొక్క సేవ నిరంతరం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరము యువకులందరూ కూడా ఈ పటేల్స్ యూత్ సభ్యులందరూ కూడా మేము ముందుండి ఈ కార్యక్రమం చేసుకుంటాం. అంటే వాళ్ళు ఏంటంటే మాకు కూడా ఎక్స్పీరియన్స్ రావాలి, మేము కూడా కార్యక్రమం చేయాలి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు భుజస్కంధాల మీద పెట్టుకొని ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్సవాన్ని ప్రారంభం నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం చేస్తున్నారు. అయితే ఈ యొక్క భగవంతుడి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ఉత్సవము ప్రతి సంవత్సరము 100 సంవత్సరాలైనా కూడా తగ్గకుండా నిరంతరం కూడా ఈ ఉత్సవం జరగాలి అని నేను కూడా మనసా వాచ కర్మణ మత ఉపాస్య దైవమైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క చరణాల విందాలు నమ్ముకొని చెప్పడం జరుగుతుంది. అందరి కూడా భగవంతుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, తేజస్సును ఇవ్వాలని సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం మధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సమరానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం. జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్ల ఖరారుతో ప్రక్రియ ప్రారంభం. బీజేపీది అత్యంత ప్రమాదకర సిద్ధాంతం. ఏఐటీయూసీ 2వ మహాసభలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధ్వజం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో విరివిగా ఉద్యోగ అవకాశాలు. ఏటీసీ సెంటర్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వ్యాఖ్యలు. ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి బాపూజీ సేవలను కొనియాడిన వక్తలు. జిల్లా కలెక్టరేట్ మైదానంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. వేడుకలలో పాల్గొన్న కలెక్టర్, సిపి, ఎమ్మెల్యేలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.